అమ్మ ఇది అడగచ్చో, అడగకూడదో? మీకు కోపం రావచ్చేమో. అయితే చాలా మందికి చిన్న పిల్లలు కానివ్వండి, లేదు పెళ్ళైన తర్వాత గానీ, కొంతమందికి దిష్టి తగిలింది, ఏదో చేతబడి చేశారు అనేసి దర్గాకి వెళ్ళి ఒక తాయెత్తు కట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ తాయెత్తు గొప్పనా? లేదు అమ్మవారి దగ్గరున్న నిమ్మకాయ కానివ్వండి, కుంకుమ కానివ్వండి, ఇది గొప్పనా అంటే ఏం చెప్తారమ్మా మీరు? గొప్ప అనేది ఇప్పుడు మీ మమ్మీ నీకు గొప్ప, నాకు గొప్ప అంటే ఏమంటారు మీరు? నాకే గొప్ప మీ అని అమ్మ చెప్తాను. మీకు గొప్ప, మా అమ్మ నాకు గొప్ప. అంటే అంతే. హిందువులు గూడా ముస్లిమ్స్ దగ్గరికి వెళ్లి కట్టిపించుకుంటూ ఉంటారు కదా! ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి గదా! ఓకే. ఇప్పుడు నేను మా అమ్మ గొప్ప అంటాను గానీ, వేరే వాళ్ళ అమ్మ గొప్పది అని చెప్పలేనుగా. హ్మ్. ఎందుకంటే మా అమ్మ నన్ను కన్నది, పెంచింది, పోషించింది. హ్మ్. కాబట్టి మా అమ్మనే నేను గొప్ప అనుకుంటాను. ఓకే. ఇప్పుడు మనం వేములవాడ చూసుకున్నా గానీ, వేములవాడకి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోవడానికి అక్కడ ముందు ఒక చిన్న దర్గా ఉంటుంది. దాని తర్వాతనే మనకి శివుని దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది. అంటే శివుని కంటే ఈ దుర్గాదేవుడు బాగా గొప్ప అని ముందుందా? లేకపోతే ఏంటి అసలు అది? మీకు తెలిసినంత వరకు వేములవాడ హిస్టరీ తీసుకున్నంత వరకు ఫస్ట్ అక్కడ వెలిసింది ఎవరు? వేములవాడ రాజన్న. రాజన్న. ఓకే. అవన్నీ ఈ మధ్య వచ్చినవన్నమాట. హ్మ్. మీరు ఎక్కడ టెంపుల్స్ తీసుకున్నా ఇప్పుడు శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో టెంపుల్ ఉంది జోగులాంబ. హ్మ్. జోగులాంబకు అటాచ్డ్‌గానే దర్గా ఉంటుంది మరి. ఓకే. ఆనుకొనే ఉంటుంది అమ్మవారికి. హ్మ్. ఏం చేయలేం. అదంతే అంటారా ఇంకా? అంతే. మనం ఏం చేస్తాం? మా ఊరి దగ్గర కూడా పాలకులు శ్రద్ధ తీసుకోవాలి ఈ విషయంలో. ఓకే. మా ఊరు దగ్గర కూడా మల్లన్న దేవుడి గుడి ఉంటుంది. ముందు వేప చెట్టు దగ్గర ముస్లింకి సంబంధించి అది ఒక క్లాత్ ఉంటుంది కదా! అది ముందుంటుంది. ఎందుకలా ఉంది అనంటే కాపలా అంటారు. అంటే మన దేవునికి వాళ్ళ దేవుడు కాపలానా? అసలేంటి స్టోరీ అనేది అర్థం కాదు. ఏ దేవుడికి ఆ దేవుడు గొప్పగానే ఉంటారు. కొంతమంది హ్మ్. ముస్లిమ్స్ కూడా హిందూ దేవతలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా ఒక ముస్లిం స్త్రీని బాగా భక్తురాలుగా ఆరాధిస్తూ ఉంటారు కదా! అలాగా కొంతమంది ముస్లిమ్స్ హిందూ దేవతలకు ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే.